అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లంఘించిన ఒక హదీసులో ఈమాన్, విశ్వాసం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ, ఈమాన్, విశ్వాసం అంటే నీవు అల్లాను, ఆయన దూతల్ని, ఆయన పంపిన గ్రంథాలను, ఆయన ప్రవక్తల్ని, పరలోకాన్ని సత్యమైనవిగా విశ్వసించాలి. ఇంకా అదృష్టాన్ని, అంటే ఏది జరిగినా, మేలైనా కీడైనా అది దైవం తరఫున జరుగుతుందని నమ్మాలి అని అన్నారు. ఇది సుదీర్ఘమైన హదీసులోని ఒక భాగం. ఇది జిబ్రీల్ హదీస్ అని ప్రతీతి. సంగ్రహంగా అందులోని విషయం ఏమిటంటే, ఒక రోజున హజరత్ జిబ్రీల్ అలైహిస్సలాం వారు మానవ ఆకారంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చారు. ఇస్లాం, ఈమాన్, ఎహ్సాన్ మరియు ఖియామత్ల గురించి ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నింటికీ సమాధానమిచ్చారు. ఈమాన్ అన్న పదానికి అర్థం ఒకరిని విశ్వసించటం అని, అందుచేత అతని మాటను సత్యమైనదని స్వీకరించటం అని వస్తుంది. ఒక వ్యక్తి సత్యవ్రతుడని నమ్మినప్పుడే అతని మాటను ఎవరైనా అంగీకరిస్తారు. ఈమాన్కు ఊపిరి ఈ నమ్మకమే. మనిషి మోమిన్ అంటే విశ్వాసి కాగలగాలంటే అల్లా తరపు నుండి ఆయన సందేశహరుల ద్వారా వచ్చిన విషయాలన్నీ సత్యమైనవని విశ్వసించటం అత్యవసరం. వాటిలోని మౌలిక విశ్వాసాలు ఈ హదీసులో ప్రస్తావించబడ్డాయి. ఖురాన్ మరియు హదీసుల్ని దృష్టిలో పెట్టుకొని వాటిని వేర్వేరుగా పరిశీలిస్తే, అల్లాహ్ను విశ్వసించడం అంటే ఆయన నిత్యుడని, ఆయన విశ్వకర్త అని, నిఖిల జగత్తు నిర్వహణకు నిర్విరామంగా కొనసాగించే ప్రభువని, ఈ సృష్టి క్రియలోనూ నిర్వహణలోనూ ఆయనకు ఎవ్వరూ తోడు లేరని, ఆయనకు ఎవ్వరూ సాటి కారని అంగీకరించటం, ఆయన ఉనికి అన్ని లోపాలకు దోషాలకు అతీతమైందని, ఆయన సకల సద్గుణ సంపన్నుడైన స్వామి అని, సకల శుభాలకు సరోవరమని ఒప్పుకోవటం. ఇంకా దైవ దూతలను విశ్వసించటం అంటే వారి ఉనికిని గుర్తించటం, వారు పరిశుద్ధులని నమ్మటం, వారు దైవాజ్ఞల్ని ఉల్లంఘించలేరని, సదా దైవ దాస్యంలో నిమగ్నులై ఉంటారని, విశ్వాసపాత్రులైన దాసులుగా అనునిత్యం స్వామి ఆజ్ఞల్ని పాలించటానికి సంసిద్ధులై ఉంటారని, ప్రపంచంలో సత్కార్య పరాయణులైన మనుషుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారని విశ్వసించటం. ఇంకా దైవ గ్రంథాలను విశ్వసించటం అంటే అల్లాహ్ తన సందేశహరుల ద్వారా అప్పుడప్పుడు పంపిన మార్గదర్శక గ్రంథాలన్నింటినీ సత్యమైనవిగా గుర్తించటం, వాటిలో చివరి ఉద్గ్రంథం దివ్య ఖురాన్ అని నమ్మటం. గత ప్రవక్తల అనుచర సమాజాలు తమకు లభించిన దైవ గ్రంథాలను ప్రక్షిప్తపరిచి వాటి స్వరూపాన్నే చెరిపివేశాయి. చివరన మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తన అంతిమ గ్రంథం పంపాడు అల్లాహ్. ఇందులో స్పష్టమైన సంపూర్ణమైన మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. ఇందులో ఎలాంటి దోషం లేదు, ఎలాంటి లోపము లేదు. ఇప్పుడు దైవాన్ని చేరటానికి, ఆయన ప్రసన్నుడయ్యే మార్గం పొందటానికి ప్రపంచంలో ఈ గ్రంథం తప్ప మరో పరిపూర్ణమైన గ్రంథం ఏదీ లేదు అని విశ్వసించటం. ఇక దైవ ప్రవక్తల్ని విశ్వసించటం అంటే అల్లాహ్ చేత ప్రభవింపజేయబడిన ప్రవక్తలందరూ నిజమైన వారని, సత్య స్వరూపులని, ఈ ప్రవక్తలందరూ దైవ సందేశాన్ని హెచ్చు తగ్గులు లేకుండా ప్రజలకు చేరవేశారని నమ్మటం. ఈ ప్రవక్తల పరంపరకు చివరి వారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని, ఇప్పుడు మానవులకు ఆదర్శమూర్తి ఆయనే అని, మోక్షం కేవలం ఆయన్ని అనుసరించటం ద్వారానే లభిస్తుందని మనసారా అంగీకరించటం. ఇక పరలోకాన్ని విశ్వసించటం అంటే
తీర్పు జరిగే ఒక రోజు రానున్నదని, ఆ రోజున మానవుల జీవితపు భోగట్ట మొత్తం పరిశీలించబడుతుందని, అప్పుడు ఎవరి కర్మలు సవ్యంగా ఉంటాయో వారు బహుమానం పొందుతారని, ఎవరి కర్మలు అపసవ్యంగా ఉంటాయో వారు శిక్షారులవుతారని, అక్కడ లభించే శిక్ష కూడా అపరిమితమైనదని, బహుమానం కూడా అనంతమైనదని నమ్మటం. ఇక అదృష్టాన్ని విశ్వసించటం అంటే ప్రపంచంలో జరిగేదంతా దైవాజ్ఞానుసారమే జరుగుతుంది. ఇక్కడ ఆయన అధికారాలే చలామణి అవుతాయి. ఆయన కోరిక ప్రకారం కాకుండా మరో విధంగా ఈ విశ్వంలో జరగటం అసంభవం. మంచి చెడులకు, సన్మార్గ దుర్మార్గాలకు సంబంధించిన ఒక నియమం ఉంది. దాన్ని ఆయన ముందే నిర్దిష్టపరిచాడు. కృతజ్ఞులైన దేవుని దాసులపై వాటిల్లే ఉపద్రవాలు, వారు ఎదుర్కొనే కష్టాలు, వారికి ఆసన్నమయ్యే పరీక్షా సమయాలు అన్నీ వారి ప్రభు ఆజ్ఞా ప్రకారం ముందే నిర్ణయించబడిన నియమానుసారం జరుగుతాయని విశ్వసించటం. ఇవన్నీ విశ్వసిస్తేనే నిజమైన విశ్వాసి కాగలుగుతాడు. సోదరులారా, అల్లాహ్తో దువా చేద్దాం. విశ్వాసంపై స్థిరచిత్తంతో ఉండేటటువంటి సౌభాగ్యాన్ని ఆయన మనకు కలగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిర్ దానా వనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.